భాస్కర్ కుమార్ గారు ఏం చేశారు, వారి యొక్క అడ్వైస్తో ముందుకెళ్తాం. ఎందుకంటే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన అప్పుడు నేను టెంపరీగా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. టెంపరీ ప్రెసిడెంట్ ఆయన ప్యాషన్ అబౌట్ ఈ యొక్క రాయల్ క్లబ్. మా బ్రదర్ ఎలచర్ శివరామకృష్ణ కాపు అంటే గజగజలాడిపోతాడు, అంటే రక్తం ఉడికిపోతుంటుంది ప్రేమ అభిమానాలు. అదే విధమైనటువంటి ప్రేమ అవుతుంది. నన్ను వాట్సాప్లో ఎలా జరుగుతుంది మీటింగ్ అని ఎప్పుడు వాట్సాప్లో అర్ధరాత్రి పగలు రాత్రి కూడా నన్ను ఫోన్ చేసేవాడు భాస్కర్ కుమార్ గారు. లైన్ ఆఫ్ స్పీకర్స్ ఇద్దరు మిర్యాలంటే సార్ చెప్పారు, లైన్ ఆఫ్ స్పీకర్స్ ఎంతో మంచి స్పీకర్స్ తీసుకొచ్చి మన కాపు జాతులు ఇంత మంచి స్పీకర్స్ ఉన్నారా, ఇంత మంచి డాక్టర్ ఉన్నారా అని తెలియజెప్పడానికి ప్రయత్నించినట్టు ఏకైక వ్యక్తి మన భాస్కర్ కుమార్ గారు. నాకేదో నేను ఇప్పుడు అది యాక్సెప్టెన్స్ స్పీచ్ కాబట్టి నేను ఏదో చేసేస్తానని చెప్పలేము. ప్రతి చేసేదానికి కనుక మీరు ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే నాది బాధ్యత, బాగా జరిగితే మీ అందరూ కూడా చాలు. సో ఐ థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఈ నమ్మకం పెట్టినందుకు ముందుకు వెళ్ళి ఇంకా బాగా చేద్దాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నుంచి 9 రోజులు 10 రోజులు ఉగాది సంబరాలు వినూత్నంగా చేయబోతున్నాం. దానికి ఆల్రెడీ డిస్కషన్ పార్టిసిపేట్ జరుగుతుంది. మంచి మంచి చీఫ్ గెస్ట్, ఇది కొద్దిగా చెప్పారు చీఫ్ గెస్ట్ గురించి, ఇంకా రేపు పొద్దున పరిచయం చేసే బాగా చెప్తారు. బ్రహ్మాండ చీఫ్ గెస్ట్ మొత్తం మన విజయవాడ నగరంలో ఉన్న కాపు కుటుంబాలందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజు మెంబర్లుగా కూడా చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించి వెంటనే మెంబర్లు అయ్యి దాదాపు 2000 మందికి అరేంజ్ చేస్తారు, మీరే అరేంజ్ చేస్తారు. అందరూ దానికి ఒక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీ ప్రకారం మీరందరూ వచ్చి దాన్ని బాగా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చి ఆ రోజు నుంచి రాయల్ క్లబ్ని ఒక గ్రాఫ్లో పెద్దగా తీసుకెళ్లాలని, మనందరి మనసులో ఏ విధంగా రాయల్ క్లబ్ గ్రో అవుతుందో అదే విధంగా గ్రో అవ్వాలని నా యొక్క ఆకాంక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సెక్రటరీ, రాబోయే సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ ట్రెజరర్ గారు వారి యాక్సెప్టెన్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసినటువంటి సెలక్షన్ కమిటీకి నా ధన్యవాదాలు. అలాగే లాస్ట్ టర్మ్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి టర్మ్లో ట్రెజరర్గా నేను నా వంతు బాధ్యతలు సక్రమంగానే నిర్వహించానని అనుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏమైనా ఉన్నా కానీ సవరించుకుంటూ నడిచాను. అదేవిధంగా ఈ సెక్రటరీగా నా వంతు బాధ్యతలు నిర్వహిస్తారని తెలియజేసుకుంటున్నాను ఈ జనరల్ బాడీ సందర్భంగా. అలాగే మా అందరిలో కూడా ఒక చిన్న విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏదైనా మన మధ్య ఉన్నటువంటి విషయాలు కానీ ఎవరికైనా సూచనలు కానీ ఇవ్వచ్చు. కానీ సమావేశం ఏర్పరచుకుంటున్నాం. ఆ సమావేశానికి మంత్లీ మీటింగ్కి కొంతమంది ఒకరిద్దరు అతిథులుగా ముఖ్య అతిథులుగా పిలుచుకోవడం జరుగుతుంది. వారి దగ్గర వారి సందర్భంలో మన గురించి మనం చిన్నగా నచ్చడం కానీ